హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జువాలజీ 8వ యూనిట్ జీవావరణం పర్యావరణం పార్ట్ 10 వీడియోని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్, కీప్ వాచింగ్. పోటీతత్వం, కాంపిటీషన్. ప్రకృతిలో మనుగడ కోసం పోరాటం, బలమైన జాతుల మనుగడ గురించి డార్విన్ చెప్పినప్పుడే. ప్రకృతిలో మనుగడ కోసం పోరాటం, బలమైన జాతుల మనుగడ గురించి డార్విన్ చెప్పినప్పుడే. అంటే అతడు ప్రకృతి ఎంపికతో పాటు జీవ పరిణామంలో జాత్యంతర పోటీ ఒక శక్తివంతమైన ప్రభావం అని చెప్పారు. జీవ పరిణామంలో జాత్యంతర పోటీ ఒక శక్తివంతమైన ప్రభావం అని డార్విన్ చెప్పారనమాట. రెండు దగ్గర జాతి జీవులు అందుబాటులో ఉన్న ఒకే రకమైన తక్కువ మొత్తంలో గల వనరుల కోసం పోటీ జరుగుతుందని సాధారణ నమ్మకం. కానీ అన్ని ప్రదేశాలలో ఇది నిజమైంది కాదు. ఇక్కడ మొదట సందర్భం చూసుకున్నట్లయితే విభిన్న జాతుల మధ్య పోటీతత్వం, కాంపిటీషన్ అమాంగ్ అన్రిలేటెడ్ స్పీషీస్. మొదటిగా భిన్న జాతుల మధ్య అందుబాటులో గల ఒకే రకమైన వనరు కోసం పోటీ ఉంటుంది. దీన్ని ఏమంటారు? జాత్యంతర పోటీ. జాత్యంతర పోటీ అంటే భిన్న జాతుల మధ్య ఉండే పోటీ కాబట్టి జాత్యంతర పోటీ, ఇంటర్ స్పెసిఫిక్ స్ట్రగుల్. ఉదాహరణకి దక్షిణ అమెరికాలోని లోతు తక్కువగా ఉన్న సరస్సులకు తరచుగా వచ్చే ఫ్లెమింగ్ పక్షులు, అక్కడ నీటిలో ఉన్న స్థానిక చేపలు రెండూ వాటి ఆహారమైన జంతు ప్లవకాల కోసం పోటీ పడతాయి. అంటే ఇక్కడ రెండు విభిన్న జాతులైన ఫ్లెమింగో పక్షులు, అదేవిధంగా అక్కడ నీటిలో ఉన్న స్థానిక చేపలు, ఈ రెండింటి మధ్య రెండు విభిన్న జాతుల మధ్య పోటీ అనేది ఉంది. ఇక్కడ పోటీ ఉంది. రెండు వాటి ఆహారమైన జంతు ప్లవకాల కోసం పోటీ పడతాయి. రెండవది, పోటీతత్వంలో లభించే వనరులకు హద్దులు, పరిమితులు అవసరం లేదు. పోటీతత్వంలో లభించే వనరులకి హద్దులు, పరిమితులు అవసరం లేదు. ఇలాంటి వ్యతికరణ పోటీ, ఇంటర్ఫిరెన్స్ కాంపిటీషన్లో ఆహారము, ఆవాసము సమృద్ధిగా ఉన్న రెండవ జాతి జీవుల ఆటంకం వలన మొదటి జాతి జీవులలో ఆహార సేకరణ సామర్థ్యం తగ్గవచ్చు. అంటే ఇక్కడ వ్యతికరణ పోటీ అంటే ఇక్కడ రెండవది ఏంటంటే రెండవది పోటీతత్వంలో లభించే వనరులకు హద్దులు, పరిమితులు అవసరం లేదు. ఇలాంటి వ్యతికరణ పోటీలో ఆహారము, ఆవాసము సమృద్ధిగా ఉన్న రెండవ జాతి జీవుల ఆటంకం వలన మొదటి జాతి జీవులలో ఆహార సేకరణ సామర్థ్యం తగ్గవచ్చు. అందువల్ల పోటీతత్వం నిర్వచనాన్ని ఇలా చెప్పవచ్చు: ఒక జాతి జీవి శక్తి సామర్థ్యములు రెండో జాతి జీవుల ఉనికి వలన బాగా తక్కువగా ఉంటుంది. అంటే శక్తి సామర్థ్యాలు అంటే ఏంటి? సహజంగా వృద్ధి చెందిన విలువ రేటుని ఆర్తో కొలుస్తారు. ఒక జాతి జీవి యొక్క శక్తి సామర్థ్యాలు రెండో జాతి జీవుల ఉనికి వలన, అంటే ఒక జాతీయ జీవి యొక్క శక్తి సామర్థ్యాలు రెండో జాతి జీవి ఉండడం వలన బాగా తక్కువగా ఉంటుంది. దీన్ని ఏమంటున్నాం మనం? వ్యతికరణ పోటీ అంటున్నాం. ఈ వ్యతికరణ పోటీలో ఆహారము, ఆవాసం సమృద్ధిగా ఉన్న రెండవ జాతి జీవుల ఆటంకం వల్ల మొదటి జాతి జీవులలో ఆహార సేకరణ సామర్థ్యం తగ్గొచ్చు. ఎలాగా? అందువలన ఏమవుతుంది? ఒక జాతి జీవి శక్తి సామర్థ్యాలు సహజసిద్ధంగా వృద్ధి చెందిన విలువ రేటుని ఆర్తో కొలుస్తారు. ఈ ఒక జాతి జీవి శక్తి సామర్థ్యాలు ఉండడం వల్ల రెండో జాతి జీవులు ఉనికి అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, పోటీతత్వం మినహాయింపు. ఇది ప్రయోగశాలలో వివరించడం చాలా తేలికని గాసే మరియు ఇతర జీవావరణ శాస్త్రవేత్తలు నిరూపించారు. ఈ పోటీతత్వం మినహాయింపులో కాంపిటేటివ్ ఎక్స్క్లూజన్, ఇది ప్రయోగశాలలో వివరించడం చాలా తేలికని గాసే మరియు ఇతర జీవావరణ శాస్త్రవేత్తలు నిరూపించారు. వనరులు తక్కువగా ఉన్నప్పుడు పోటీతత్వంలో బలమైన జీవులు మిగిలిన జాతులను నిర్మూలిస్తాయి. ఉదాహరణకి గాలపాగోస్ ద్వీపాలలోని ఎబింగ్డన్ తాబేళ్లు దశాబ్ద కాలంలో అంతరించిపోవడానికి కారణం ఆ ద్వీపాలలో ఆకులను వేగంగా తినే సామర్థ్యం గల మేకలను ప్రవేశపెట్టడమే. పోటీతత్వం మినహాయింపులో ఏం జరుగుతుంది? వనరులు తక్కువగా ఉన్నప్పుడు పోటీతత్వంలో బలమైన జీవులు మిగిలిన జాతుల్ని నిర్మూలిస్తాయి. దీన్ని ఏమంటాం? పోటీతత్వం మినహాయింపు అంటాం. గాలపాగోస్ ద్వీపాలలోని ఎబింగ్డన్ తాబేళ్లు దశాబ్ద కాలంలో అంతరించిపోవడానికి కారణం ఆ ద్వీపాలలో ఆకుల్ని వేగంగా తినే సామర్థ్యం గల మేకల్ని ప్రవేశపెట్టడం. నెక్స్ట్, పోటీతత్వ విడుదల, కాంపిటేటివ్ రిలీజ్.
ప్రకృతిలో పోటీతత్వ విధానానికి లభించిన మరొక నిదర్శనం పోటీతత్వాన్ని విడుదల చేయడం. నిర్దిష్ట ప్రదేశం నుంచి పోటీపడే రెండు జాతులలో ఒక జాతి జీవులను వేరు చేయడం ద్వారా వాటి జనాభా పరిమితిని తగ్గించే ఒక కారకం నుంచి రెండవ జాతి జీవులకు పోటీతత్వ విడుదల లభిస్తుంది. పోటీతత్వం గల ఉన్నత జాతుల జనాభా ఉండడం వలన చిన్న భౌగోళిక ప్రాంతానికి మాత్రమే విస్తరించిన ఒక జాతి ప్రయోగాత్మకంగా పోటీతత్వ జాతులను నిర్మూలించడం ద్వారా అవి వాటి విస్తరణ పరిధిని పెంచుకోవడం గమనించవచ్చు. ఇది పోటీతత్వ విడుదల అనే దృగ్విషయం వల్ల జరుగుతుంది. ఏంటి ఇక్కడ ప్రకృతిలో పోటీతత్వ విధానానికి లభించిన మరొక నిదర్శనం పోటీతత్వాన్ని విడుదల చేయడం. పోటీతత్వ విధానానికి లభించిన మరొక నిదర్శనం ఏంటంటే ఇవి నిదర్శనాలు అన్నమాట. విభిన్న జాతుల మధ్య పోటీతత్వం, అదేవిధంగా పోటీతత్వ మినహాయింపు కానీ పోటీతత్వ విడుదల, ఇవన్నీ పోటీతత్వానికి సంబంధించిన నిదర్శనాలు అన్నమాట. ఈ పోటీతత్వాన్ని విడుదల చేయడంలో ఏం జరుగుతుంది? నిర్దిష్ట ప్రదేశం నుంచి పోటీపడే రెండు జాతులలో ఒక జాతి జీవులను వేరు చేయడం ద్వారా వాటి జనాభా పరిమితిని తగ్గించే ఒక కారకం నుంచి రెండవ జాతి జీవులకి పోటీతత్వ విడుదల లభిస్తుంది. పోటీతత్వం గల ఉన్నత జాతి జీవులు జనాభా ఉండడం వలన చిన్న భౌగోళిక ప్రాంతానికి మాత్రమే విస్తరించిన ఒక జాతి ప్రయోగాత్మకంగా పోటీతత్వ జాతులను నిర్మూలించడం ద్వారా అవి వాటి విస్తరణ పరిధిని పెంచుకోవడం గమనించవచ్చు. ఇది పోటీతత్వ విడుదల అనే దృగ్విషయం వల్ల జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? నిర్దిష్ట ప్రదేశం నుంచి పోటీపడే రెండు జాతులలో ఒక జాతి జీవులను వేరు చేస్తారు. ఈ పోటీతత్వ విడుదలలో వేరు చేయడం వల్ల వాటి జనాభా పరిమితిని తగ్గించే ఒక కారకం నుంచి రెండవ జాతి జీవులకు పోటీతత్వ విడుదల లభిస్తుంది. వాటి జనాభాని పరిమితిని తగ్గించే ఒక కారకం నుంచి, అంటే మరొక రెండు జాతుల్లో ఒక జాతి జీవుల్ని పక్కన పెట్టారు. అప్పుడు ఏమవుతుంది? రెండవ జాతి జీవులు ప్రొటెక్షన్ అవుతాయి. వాటి జనాభా పరిమితిని తగ్గించే ఒక కారకం అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే అవతల పోటీపడే జీవులు వేరేగా పెట్టారు, విడుదల జరిగింది, పోటీతత్వ విడుదల జరిగింది. రెండవ జాతి జీవులకి పోటీతత్వ విడుదల లభిస్తుంది. పోటీతత్వం గల ఉన్నత జాతుల జనాభా ఉండడం వలన చిన్న భౌగోళిక ప్రాంతానికి మాత్రమే విస్తరించిన ఒక జాతి ప్రయోగాత్మకంగా పోటీతత్వ జాతులను నిర్మూలించడం ద్వారా అవి వాటి విస్తరణ పరిధిని పెంచుకోవడం గమనించవచ్చు. ఇది పోటీతత్వ విడుదల అనే దృగ్విషయం వల్ల జరుగుతుంది. పోటీతత్వ జాతులను నిర్మూలించడం ద్వారా అవి వాటి విస్తరణ పరిధిని పెంచుకోవడం మనం గమనించవచ్చు. ఇది పోటీతత్వ విడుదల అనే దృగ్విషయం వల్ల జరుగుతుంది. ఈ పోటీతత్వ విడుదలకి ఉదాహరణ ఏంటి? కొన్నెల్ క్షేత్ర పరిశోధనల్లో స్కాట్లాండ్లోని సాగర రాతి తీర ప్రాంతాలలో గల బర్నాకిల్ బెలానస్ అలల మధ్య ప్రాంతంలో పోటీతత్వంలో బలంగా ఉండి చిన్న బర్నాకిల్ అయిన కెదామలస్ను ఆ ప్రాంతం నుంచి లేకుండా చేస్తాయి. ప్రయోగాత్మకంగా బలంగా ఉన్న జీవులను వేరు చేస్తే చిన్న జీవుల జనాభా బాగా వృద్ధి చెందుతుంది. సాధారణంగా మాంసాహారుల కంటే శాకాహార జీవులు, మొక్కలు ఎక్కువగా పోటీతత్వ ప్రభావానికి లోనవుతాయి. కొన్నెల్ క్షేత్ర పరిశోధనల్లో స్కాట్లాండ్లోని సాగర రాతి తీర ప్రాంతాల్లో గల బర్నాకిల్ బెలానస్ అలల మధ్య ప్రాంతంలో పోటీతత్వంలో బలంగా ఉండి చిన్న బర్నాకిల్ అయిన కెదామలస్ను ఆ ప్రాంతం నుంచి లేకుండా చేస్తాయి. ప్రయోగాత్మకంగా బలంగా ఉన్న జీవులను వేరు చేస్తే చిన్న జీవుల జనాభా బాగా వృద్ధి చెందుతుంది కదా. సాధారణంగా మాంసాహారుల కంటే శాకాహార జీవులు, మొక్కలు ఎక్కువగా పోటీతత్వ ప్రభావానికి లోనవుతాయి. మాంసాహారుల కంటే శాకాహార జీవులు, మొక్కలు ఎక్కువ పోటీతత్వ ప్రభావానికి లోనవుతాయి సాధారణంగా. నెక్స్ట్, మినహాయింపు కంటే సహజీవనం మిన్న. గాసే పోటీతత్వ మినహాయింపు సూత్రం ప్రకారం, ఇక్కడ గాసే పైన చెప్పారు కదా పోటీతత్వ మినహాయింపు అని. ఈ పోటీతత్వ మినహాయింపు సూత్రానికి మినహాయింపు సూత్రం ప్రకారం రెండు దగ్గర సంబంధం గల భిన్న జాతులు ఒకే రకమైన వనరుల కోసం పోటీ పడడం వల్ల కలిసి అనిశ్చితంగా లేదా చిరకాలం నివాసం చేయడం వీలు పడదు. అదే చెప్పారు కదా ఇక్కడ పైన పోటీతత్వ మినహాయింపులో ఎబింగ్టన్ టాబెళ్ళు దశాబ్దకాలంలో అంతరించిపోయినాయి. ఇక్కడ కూడా అదే చెప్పాడు అనమాట. గాసే పోటీతత్వ మినహాయింపు సూత్రం ప్రకారం రెండు దగ్గర సంబంధం గల భిన్న జాతులు ఒకే రకమైన వనరుల కోసం పోటీ పడడం వల్ల కలిసి అనిశ్చితంగా లేదా చిరకాల నివాసం చేయడం వీలు పడదు. పోటీతత్వంలో బలహీనమైన జంతువులు క్రమేణా నిర్మూలించబడతాయి.
వనరులు తక్కువగా ఉన్నట్లయితే ఇది నిజమని చెప్పవచ్చు, లేకపోతే కాదు. ఆధునిక అధ్యయనం ప్రకారం పోటీతత్వాన్ని ఎదుర్కొన్న జీవులు పోటీతత్వ విడుదల కంటే కలిసి నివసించడం కోసం యంత్రాంగాల్ని ఏర్పరచుకోవచ్చు. ఇక్కడ ఇదే చెప్పాడనమాట. పైన చెప్పిన మాటలే చెప్పి ఆధునిక అధ్యయనం ప్రకారం పోటీతత్వాన్ని ఎదుర్కొనే జీవుల పోటీతత్వ విడుదల కంటే కలిసి నివసించడం కోసం యంత్రాంగాల్ని ఏర్పరచుకోవచ్చు. అలాంటి ఒక యంత్రాంగమే వనరుల విభజన. రెండు జాతులు ఒకే రకమైన వనరుల కోసం పోటీ పడితే ఆహార సేకరణ సమకూర్చుకోవడం, భిన్న ఆహార సేకరణ పద్ధతులు మొదలైన వాటిని ఎంపిక చేసుకోవడం ద్వారా పోటీని నివారిస్తాయి. ఏం చేస్తున్నాయి? పోటీని ఎలా నివారించుకుంటున్నాయి? వనరుల విభజన అనే ఒక యంత్రాంగం ఉంది. రెండు జాతులు ఒకే రకమైన వనరుల కోసం పోటీ పడితే ఆహార సేకరణ సమకూర్చుకోవడం, భిన్న ఆహార సేకరణ పద్ధతులు మొదలైన వాటిని ఎంపిక చేసుకోవడం ద్వారా పోటీని నివారిస్తాయి. దగ్గర సంబంధం గల 5 భిన్న జాతులు వార్బ్లర్స్ ఒక రకమైన పక్షులవి. ఒకే చెట్టుపై ఉంటూ ఆహార సేకరణ పద్ధతుల్లో ప్రవర్తన వ్యత్యాసాన్ని చూపడం ద్వారా పోటీ నివారిస్తూ సహనివేశం చేస్తాయని మాకార్దర్ చెప్పారనమాట. ఇక్కడ మినహాయింపు కంటే సహజీవనం మిన్న. అలాగా దానికి ఉదాహరణ ఏంటి? వార్బ్లర్స్ అనే ఒక రకమైన పక్షులు ఒక చెట్టుపై ఉంటూ ఆహార సేకరణ పద్ధతుల్లో ప్రవర్తన వ్యత్యాసాలని చూపిస్తున్నాయి అన్నమాట. పోటీని నివారిస్తూ సహనివేశం చేస్తున్నాయని మాకార్దర్ చూపారు. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం.